బంగ్లాదేశ్లో మరో హిందూ యువకుడు దారుణంగా చంపబడ్డాడు. శుక్రవారం రాత్రి దుకాణం మీద అల్లరిముక్కలు దాడి చేసి షట్టర్ మూసేసి మరి పెట్రోల్ పోసి నిప్పంటించినాయి. ఆ సమయంలో షాపులో పడుకున్నటువంటి చెంచల్ భౌమిక్ అనే యువకుడు సజీవ దహనం అయ్యాడు. చెంచల్ మరణించాడని నిర్ధారించుకున్న తర్వాత దుండగులు అక్కడి నుంచి పారిపోయారన్నది ప్రత్యక్ష సాక్షులు చెప్తుంది. అతనికి తల్లి, 2 సోదరులు కూడా ఉన్నారు. వీళ్ళలో ఒకళ్ళు దివ్యాంగుడు. ఇక్కడ తండ్రి చాలా కాలం క్రితమే మృతి చెందాడు. చెంచల్ ఆదాయం మీదనే ప్రస్తుతం ఆ కుటుంబం ఆధారపడి జీవిస్తుంది. కుటుంబ పోషణ కోసం నార్సింగ్డి ప్రాంతంలోని గ్యారేజ్లు గత 6 ఏళ్లుగా పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు. అతను హిందువు అని తెలిసి పథకం ప్రకారం ఈ హత్య చేశారన్నటువంటిది కుటుంబ సభ్యులతో పాటు చెంచల్ యజమాని కూడా ఆరోపిస్తున్నాడు. గతంలో కూడా బంగ్లాదేశ్లో దీపు చంద్రదాస్, కోకెన్ చంద్రదాస్ అనే వ్యక్తులను కూడా ఇదే విధంగా అల్లరి మొక్కలు హత్య చేసినటువంటి సంఘటనల నేపథ్యంలో కావాలని చేస్తున్నటువంటి ఈ ఘటనలు హిందువుల్ని ప్రత్యేకించి భయభ్రాంతులకు గురి చేసి తమ ఆస్తులు అక్కడ వదులుకుని పారిపోయేటట్టు చేస్తే ఆ ఆస్తులు లాక్కోవడానికి జరుగుతున్న కుట్ర అని భావిస్తున్నారు. ఒకప్పుడు కాశ్మీర్లో జరిగినటువంటి తంతు తరహాలోనే.